కథామంజరి శ్రావ్య సంచిక జూలై 2021. కథ ఆపాత మధురం. రచన శ్రీమతి డి కామేశ్వరి. చదువుతున్నది శ్రీమతి అయ్యగారి వసంతలక్ష్మి. ఓ ఆదివారం నాడు 4 గంటల వేళ తోచటం లేదు, బయటికి తీసుకెళ్ళు అంటూ మారాన్ చేస్తున్న కూతురికి, ఇదిగో నీకు మంచి సినిమా కన్నా బావుండేదొకటి చూపిస్తాను అంటూ ల్యాప్టాప్ ఆన్ చేసింది కీర్తన. బోర్లా పడుకుని గడ్డానికి చేతులు ఆనించి చూస్తున్న శృతి ఆనందంగా విభ్రమంగా చూస్తూ, మమ్మీ చూడు, ఆ పిట్ట పిల్లలు నోళ్ళు ఎలా తెరిచాయో, మమ్మీ మమ్మీ ఆ పిట్ట చూడు నోట్లో ఎలా పెడుతోందో అన్నం. కొమ్మకు వేలాడుతున్న గిజిగాడి గూటిలో బంగారు పిట్ట పిల్లలు నోళ్లు తెరుచుకునుంటే రెక్కలు టపటపలాడిస్తూ ఎగురుతూ నోట్లో ఆహారం పెడుతున్న ఆ దృశ్యం వింతగా చూస్తూ అరిచింది శృతి. పిట్టపిల్లేమిటి, భలే పేరు పెట్టావే నవ్వింది కీర్తన. మరేమనాలి, పిట్ట కదా, దాని పిల్ల కదా. పెద్ద కళ్ళని తిప్పుతూ ఆ కళ్ళ మీద పడిన జుట్టును తోసుకుంటూ ప్రశ్నార్థకంగా చూసింది శృతి. అవును, పిచ్చుక పిల్ల అంటాం, పక్షి పిల్ల అనాలా, పక్షి కూన అనాలా? తల్లే సందేహంలో పడింది. అమ్మా చూడు చూడు, ఆ నెస్ట్ చూడు, కాకి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. మరో దృశ్యం, మరో కేక, ఆనందం, ఆశ్చర్యం. మమ్మీ చూడు, ఏంటవి మమ్మీ? ఉడతల్ని చూపిస్తూ అరిచింది. స్క్విరిల్స్, ఉడతలంటారు. సపోటా చెట్టు మీద చెంగుచెంగున కొమ్మల మించి దుంకుతూ పక్వానికొచ్చిన కాయలు ముందు కాళ్లతో పట్టుకుని కొరుకుతూ ఉడతలు. మమ్మీ మనం తిన్నట్టే తింటోంది చూడు, సంబరంగా అంది శృతి. చిన్నప్పుడు సపోటా చెట్టు కొమ్మల మధ్య ఎలుకల బోను పెట్టి ఉడతల్ని పట్టుకుని కాసేపు ఆడి ఆనందించి విడిచిపెట్టేస్తే అవి తుర్రుమని పారిపోవడం. ఇప్పటి పిల్లల దృశ్యాలు ఎలా చూస్తారు? మమ్మీ నాకు ఉడతనివ్వవా, ఆడుకుంటాను ఆశగా అడిగింది శృతి. వద్దమ్మా, వాటిని పట్టుకుని బోన్లో పెట్టకూడదు, పాపం వస్తుందమ్మా అంటూ రామదాసు చిలకను పట్టుకుని బంధించిన కథ చెప్పింది. శృతి కళ్లల్లో కాస్త నిరాశ. మమ్మీ చూడు, ఆ ప్యారెట్ జాంకాయని ఎర్ర ముక్కుతో ఎలా కొరుకుతుందో చూడు మమ్మీ. మరో దృశ్యం, మరో ఆశ్చర్యం. చిలక కొరికిన పళ్ళు కింద పడితే తెల్లారే ఏరుకుని గౌన్తో తుడుచుకుని తినడం. చిన్నతనంలో ఎన్నెన్ని ముచ్చట్లో. అమ్మా ఆవు పిల్ల చూడమ్మా, అమ్మ దగ్గర ఎలా పాలు తాగుతోందో. అమ్మా అలా పొడుస్తుందేమిటి, అమ్మ ఆవుకి నొప్పెట్టదు. ఆవు దూడ పొదుగు కుమ్మి కుమ్మి పాలు తాగుతున్న దృశ్యం చూసి శృతి అన్న మాటది. అమ్మలకి నొప్పెట్టదమ్మా, నువ్వు నా కడుపులో ఉండగా ఎలా తన్నేదానివో తెలుసా నవ్వుతూ అంది కీర్తన. బాగా నొప్పెట్టేదా అమ్మా? సారీ శృతి బాధపడుతూ అంది. చాచా అదేం లేదు, అందరూ కడుపులో ఉండగా అలాగ తిరుగుతూ తంతూ ఉంటారు, అది నొప్పెట్టదు. అమ్మలస్సలు బాధపడరే, సంతోషిస్తారు అంది. శృతి దృష్టి మళ్లీ ల్యాప్టాప్ మీదకి మళ్ళింది. ఆవు దూడ పాలు తాగి పెరడంతా చెంగుచెంగున గెంతుతోంది. మరో దృశ్యం, పిల్లి వసారాలో పడుకొనుంటే 4 పిల్లలు తల్లి మీద నుంచి గెంతుతూ వాళ్లల్లో అవి పోట్లాడుకుంటూ ఆడుకుంటున్నాయి. మమ్మీ పిల్లి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడు. వాటిని పట్టుకోవడానికన్నట్టు చెయ్యి చాపింది ల్యాప్టాప్ వైపు. పెరటి నిండా విరబూసిన బంతిపూలు, వాటిమీద రంగురంగుల సీతాకోక చిలుకలు, మరోచోట రంగురంగుల చామంతులు. ఇంత మంచి గార్డెన్ ఉండేదా మమ్మీ మీ ఇంట్లో? పూల స్క్రీన్ని తాకుతూ అడిగింది శృతి. వీధివైపంతా పూల మొక్కలు, పెరట్లో మామిడి, పనస, సపోటా, జామ. ఓహ్ ఎన్ని చెట్లుండేవో మా అమ్మమ్మగారింట్లో. పిల్లలందరం సెలవులకు వెళ్ళినప్పుడు చెట్ల మీదే ఉండేవాళ్లం. ఎన్ని రకాల ఆటలో అంది కీర్తన పాత రోజులు తలుచుకుంటూ పారవశ్యంగా. శృతి తల్లి వంక చూస్తూ, మరి మన అమ్మమ్మగారింటికి సెలవులకి ఎవరూ రారెందుకిప్పుడు? ఎవరున్నారు? మా అక్క అన్నయ్య ఇద్దరూ అమెరికాలో ఉంటారు.
అంత దూరం నుంచి ప్రతి సెలవులకి రాలేరుగా వాళ్ళు. వచ్చినా ఇప్పుడు అమ్మమ్మగారింట్లో పెరడు తోట ఎక్కడున్నాయని ఇల్లమ్మేసి అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు చేసుకోలేక. ఇద్దరూ ముసలివాళ్ళైపోయారు కదా. అప్పుడు మా అమ్మమ్మకి 6 పిల్లలు. దొడ్డమ్మలు, పిన్నులు, మావయ్యలు అందరూ సెలవులకు వచ్చేవారు. ఆ రోజుల్లోలాగా ఇప్పుడెలా ఉంటాయి? శృతి కళ్ళల్లో అసూయ. ఎంత బావుండేదో కదా, సరదాగా పిల్లలంతా ఆడుకుంటుంటే. మీరంతా ఎంత లక్కీ మమ్మీ. నాకే ఎవ్వరూ లేరు ఆడుకోవడానికి, కినుకగా అంది శృతి. అమ్మమ్మగారు ఇల్లు ఎందుకు అమ్మేశారు? మేం పిల్లలం ఆడుకోవడానికి లేకుండా? అసలు చెట్లు లేకుండా మన అపార్ట్మెంట్స్ ఎందుకు కట్టారు? నిలేసింది శృతి. ఏం చేస్తాను తల్లి, జనం ఎక్కువైతే ఉండడానికి చోటు లేక ఇల్లు కూల్చేసి ఆ చోటులో 50 ఇళ్ళు కడుతున్నారు. ఇక చెట్లకి చోటేది? మరి ఆ ఉడతలు, చిలుకలు, పిట్టలు అవెక్కడున్నాయి? ఎక్కడికి పోయాయమ్మా? చెట్లున్న చోటు వెతుక్కుంటూ పల్లెటూళ్ళకి, లేకపోతే అడవులకి వెళ్ళిపోయి ఉంటాయి. పిచ్చుకల్లాంటివి ఇంటి చూరులో గూడు కట్టేవి. ఇప్పుడు అసలు అవేవీ కనబడ్డమే లేదు, అంతరించిపోయాయి కాబోలు. అమ్మా, మనం కూడా ఏదైనా పల్లెటూరు వెళ్ళిపోదామా? ఆశగా అడిగింది శృతి. ఎలా వెడతాం? నీకు మంచి స్కూలు, నాకు ఆఫీసు అన్నీ చిన్న ఊళ్ళల్లో ఉండవు నాన్నా. ఈసారి సెలవులకి ఎక్కడికన్నా తీసుకెళ్తాలే. ఊరడింపుగా అంది కీర్తన. ప్రామిస్ అంది శృతి. ఎస్, ప్రామిస్ అంది కీర్తన. నిజంగా ఎంత మంచిదైంది. పాపనెత్తుకుని అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు వీడియో కెమెరాతో షూట్ చేసింది. పాప పెద్దదైతే తన తాతగారిల్లు, పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో చూపించాలని. ఇప్పుడింక ఈ తరం పిల్లలు ఆవుదూడల్ని, ఉడతల్ని, పక్షుల్ని, పొలాల్ని, చెట్లని, చేలని అన్నీ సీడీల్లో చూసి ఆనందించాల్సిందే మరి. ఏమిటోనే, రోజంతా పిచ్చెక్కినట్టు చెట్టు, పుట్ట, పక్షులు, పిల్లులు, ఆవులు, గేదెలు ఫోటోలు తీస్తున్నావు. ఓ మాట లేదు, మంతి లేదు, కెమెరా పట్టుకు తిరుగుతున్నావు అలాగా. అమ్మమ్మ కేకలేసింది. ఉండమ్మమ్మా, ఇవన్నీ ఎందుకు తీస్తున్నానో తెలుసా? పాప పెద్దయ్యాక అమ్మమ్మగారి ఊరు, ఈ ఇల్లు, తోటలు అవి చూపించద్దు మరి. అంటే ఫోటోలే చూపిస్తావా? మళ్ళీ రావేమిటే? లేకపోతే మళ్ళీ నువ్వు వచ్చేసరికి మేము ఉండవనా? అమ్మమ్మ అలక. ఏమో మళ్ళీ ఎప్పుడవుతుందో. ఇండియా వచ్చినా ఈ ఊరొచ్చే వీలుంటుందో లేదో. ఏమో తల్లి, అమెరికా ఉద్యోగాలు మీరును మొహాలు చూసుకోవడమే అపురూపం అయిపోతోంది. ఏదో కూతుర్ను చూపించాలనేనా ఈ ముసలి వాళ్ల దగ్గరకు వచ్చావు, అంతే చాలు. అప్పుడే నిద్రలేచిన మునిమనవరాల్ని ఆప్యాయంగా ఎత్తుకుంది. పాప చూశావే ఎంతసేపు నిద్రపోయిందో. పిల్లలకు నీళ్లు పాలేనే బలం. చక్కగా నూనె మర్దనా చేసి నలుగు పెట్టి వేడివేడి నీళ్లు పోస్తే వాళ్ళకు ఒళ్ళు నొప్పులు అవి లేకుండా తేలిగ్గా ఉండి ఒళ్ళెరక్కుండా పడుకునేవారు ఇదివరకు పిల్లలు. మీరేమిటో నీళ్లల్లో గిన్నె కడిగినట్టు సబ్బు పామి తోమేస్తున్నారు పిల్లల్ని. నిజమే ఆ మాట. అమ్మమ్మ స్టూల్ వేసుకుని కూర్చుని వెంకటమ్మ కాళ్ల మీద పాపాయిని పడుకోపెట్టి నూనెతో పామి పామి మాలిష్ చేసి నలుగు పిండితో నలుగు పెట్టి వేడివేడి నీళ్లు పొట్ట మీద ఒక బాల్చీడు, వీపు మీద ఒక బాల్చీడు రుద్ది రుద్ది పోయించేది. అలవాట్లేక పాప గోలు గోలని ఏడుస్తుంటే, అమ్మమ్మ ప్లీజ్, పాప ఏడుస్తోంది, అలా గట్టిగా రుద్దకు. అయ్యో బాబోయ్, ఎంత వేడినీళ్ళు, అంత వేడినీళ్ళొద్దు అని గోల పెడుతుంటే, ఉండవే తల్లి, నీ కూతురికి ఏమీ కాదు, ఆ పూచీ నాది అంటూ స్నానం చేయించింది. సాంబ్రాణి పొగ వేసి పౌడర్ అద్ది పల్చటి గౌను వేస్తే చేతుల్లోనే సొమ్మసిల్లినట్టు నిద్రపోయింది. ఆ పడుకోవడం 3 గంటలు పడుకుంది. లేచాక నవ్వుతూ చేతిలో వాలిపోయింది. ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత కమ్మటి వాసనేస్తోందో. ఆకలి మీద సీసాడు పాలు గటగటా తాగేసింది. సీసాడు పాలు 3 సార్లు తాగేది రోజూను. పాపనెత్తుకున్న అమ్మమ్మని, తాతగారిని ఫోటోలు కూడా తీసింది. నిజమే అమ్మమ్మ, పాప ఆవురావురమని పాలన్నీ తాగేసింది. ఎప్పుడు లేదనుకో ఇలా.
కమ్మని వాసన వస్తున్న కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ అంది కీర్తన. ఒక్క వారం రోజులుండవే, నీ కూతుర్ని బంతిలా తయారు చేసి పంపిస్తాను అనగానే 2 రోజులు అనుకున్నది 5 రోజులుండిపోయింది. వచ్చిన చుట్టాలందరి ఫోటోలు తీసింది. ఆ రోజు పాపకి అవన్నీ చూపిస్తుంటే పాత స్మృతులు బయటికొచ్చాయి. అమ్మమ్మ అన్నట్టుగానే మళ్లీ ఇంకా ఊరు వెళ్లలేదు. తర్వాత ఏడార్థానికే తాతగారు కూర్చున్నవారు కూర్చున్నట్టే పోయారు. మరో ఏడాదికే అమ్మమ్మ, మావయ్యలు అమెరికా నుంచొచ్చి పొలం ఇల్లు అమ్మి డబ్బులు పంచుకుని వెళ్ళిపోయారు. ఫోటోలే మిగిలాయి. తర్వాత శృతి తీరికున్నప్పుడల్లా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ సీడీయే చూస్తూ మురిసిపోయేది. చూసినప్పుడల్లా ఒక్కో ప్రశ్న, ఒక్కో సందేహం. మమ్మీ, మీ చిన్నప్పట్లా ఇప్పుడెందుకు మీరంతా కలవడం లేదు? సెలవులకి రావచ్చు కదా, అందరం అమ్మమ్మ గారింటికి వెళ్ళొచ్చు మనం. ఎలా కుదురుతుందే? మా అక్కయ్య అన్నయ్య అమెరికా నుంచి రావాలంటే బోలెడు ఖర్చు. వాళ్ళ పిల్లలకి సెలవులు, వీళ్ల ఉద్యోగాలకి సెలవులు దొరకాలి కదమ్మా. అంత దూరం నుంచి రావాలంటే ఖర్చు చాలా అవుతుందిరా. అమెరికాలో ఉండడం ఎందుకు? మనలా ఇండియానే వచ్చేయచ్చు కదా. మంచి ఉద్యోగాలు, మంచి జీతాలును. ఇండియాలో అంత డబ్బులు ఇవ్వరని వాళ్ళెవ్వరూ రారమ్మా. మరి మనమెందుకు వచ్చేసాం? మన సంగతి వేరు. నేనొక్కరిని నిన్ను చూసుకోలేక వచ్చేసాను. అక్కడ పనివాళ్లు దొరకరు కదా. ఇక్కడ నాకు మంచి ఉద్యోగం దొరికింది, అందుకని వచ్చేసానన్నమాట. మరి డాడీ ఉండేవారు కాదా? డాడీని నువ్వు వదిలొచ్చేసావేంటి? డాడీ మనతో ఎందుకు రాలేదు మమ్మీ? ఇది వరకు 2-3 సార్లు అడిగిన ప్రశ్న మళ్లీ అడిగింది శృతి. ఆయన అక్కడ ఉద్యోగం వదలడానికి ఇష్టం లేక రాలేదమ్మా ముభావంగా చెప్పి ల్యాప్టాప్లో ఇంకో దృశ్యం వైపు చూపిస్తూ, ఏయ్ ఇది చూసావా? ఇది మీ మామయ్య పెళ్లి ఫోటో. హ్యూస్టన్లో ఉంటాడు కదా మా మురళి అన్నయ్య. 2 ఏళ్ల క్రితం ఇండియా వచ్చాడే, వాడి పెళ్లి. వనజ ఆంటీ చూసావా? పెళ్లి కూతురు కదా, ఎన్ని నగలు పెట్టుకుందో చూడు. ఇది వడ్డాణం. ఇవేమో వంకీలు. ఇవన్నీ నాకు మా అమ్మ చేయించింది. నీకిచ్చేస్తానులే నీ పెళ్లికి. మాట మార్చి చెప్తూ ఉంటే 7 ఏళ్ల శృతి మొహంలో సంతోషమూ సిగ్గు. ఇండియా వచ్చిన ఈ 2 ఏళ్లలో శృతి చాలా తెలుసుకుంది. పెద్దదవుతోంది. స్కూల్ పిల్లలు, టీవీ సీరియల్స్, ఇంట్లో వంట ఆమె నర్సమ్మ, పని మనిషి సీతాలతో మాట్లాడి తెలుగు బాగా నేర్చుకుంది. మా ఫ్రెండ్స్ అందరికీ డాడీలు మమ్మీలు కలిసి ఉన్నారమ్మా. నాకే డాడీ లేరు. డాడీని వచ్చేయమని మమ్మీ. ఓ రోజు స్కూల్ నుంచి వచ్చి అలిగి కూర్చుంది శృతి. ఆయన రారమ్మా, ఎన్నోసార్లు చెప్పాను నీకు. కీర్తన కాస్త విసుగ్గా అంది. అయితే మనమే వెడదాం. అది కుదరదు. శృతి, చిన్నపిల్లవి నువ్వు. నీకిప్పుడు నేను చెప్పినా అర్థం కాదురా. నాకు అన్నీ తెలుసు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. డాడీ నువ్వు డైవర్స్ తీసుకున్నారు కదూ? మా ఫ్రెండ్స్ అన్నారులే. మీ మమ్మీ ఇంకా నువ్వు ఒంటరిగా ఉన్నారంటే మమ్మీ డాడీ విడిపోయారన్నమాట. లేకపోతే ఈ 2 ఇయర్స్లో మీ డాడీ ఒక్కసారన్నా వచ్చారా? నీతో మాట్లాడారా అసలు అని అడిగారు. నువ్వు నా దగ్గర ఎందుకు దాస్తావు మమ్మీ ఇదంతా? నిలదీసింది శృతి. ఈ కాలం పిల్లలకి మంచి తెలివితేటలున్నాయి, ఎక్స్పోజర్ ఉంది, అన్ని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు. ఇలాంటి పిల్లలకి నిజం చెప్పడమే నయం అనుకుంది కీర్తన. సరే, నువ్విప్పుడు కాస్త పెద్దదానివయ్యావు, నీకన్నీ తెలుసన్నావు కదా. అవును, డాడీ నేను డైవోర్స్ తీసుకున్నాం. ఆయన ఇంక మన దగ్గరికి రారు. ఎందుకు? డైవోర్స్ ఎందుకు తీసుకున్నారు? మా ఇద్దరికి పడలేదు. రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఎందుకు అలా కలిసి బతకడం? అంటే డాడీ నిన్ను తిట్టారా, కొట్టారా? ఇంకో ప్రశ్న. కొట్టడం తిట్టడం కాదులే. మనసులు కలవకపోతే ఒకరినొకరు సాధించుకుంటూ ఎడమోహంగా బతకడం కుదరదు, కాస్త కఠినంగా అంది. సాధించడం అంటే? నువ్వు నన్ను పాలు తాగు అని కేకలేస్తావు, ఆ షూస్ అక్కడెందుకు పడేశావు అని తిడుతుంటావు, టీవీ అస్తమాను చూడొద్దు అని కేకలు పెడతావు, షాంపూ చేసుకో, బ్రష్ చేసుకో అంటూ ప్రతిదానికి వెంటపడి సాధిస్తూ ఉంటావు కదా. మరైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఒకరోజు? సూటిగా కళ్ళలోకి చూసి అంది శృతి. కీర్తన తెల్లబోయి చూసింది.
చెప్పు మమ్మీ, నేను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవాలా? మరే నీ చిన్నప్పుడు అమ్మమ్మ తాతగారు కోపం వచ్చి కేకలు వేస్తే ఇల్లొదిలి వెళ్ళిపోయావా నువ్వు? నిలేసినట్టడిగింది. ఆ ధోరణికి విస్తుపోయింది కీర్తన. 7 ఏళ్ల పిల్ల ఎలా అడుగుతోంది? కోపంతో మొహం ఎర్రబడింది. శృతి, ఏమిటా పెద్ద మాటలు? పిల్లలు పిల్లల్లా ఉండాలి. నేను చెప్పినా నీకు అర్థం కాదు. చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్తే వింటాను కదా. శృతి రెట్టించింది. చూడు, తల్లి తండ్రి పిల్లలు ఈ సంబంధం వేరు, భార్యాభర్తల సంబంధం వేరు. ఎందుకు వేరు? నేనేం చేసినా ఊరుకుంటావు, మీ అమ్మ నాన్న కేకలేసినా సహిస్తావు. మరి డాడీ దగ్గర కూడా అలా ఉండొచ్చు కదా. డైవర్స్ ఎందుకు తీసుకోవడం? కీర్తన నిస్సహాయంగా చూసింది శృతి వైపు. ఎలా చెప్పి కూతుర్ని నమ్మించాలో అర్థం కాలేదు. డాడీకి సారీ చెప్పి పిలు మమ్మీ, వస్తారు పంతంగా అంది. శృతి, నీకు చెప్తే అర్థం చేసుకోవు. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారమ్మా. ఇక ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. కీర్తన నిష్కర్షగా అంది. శృతి హతాశురాలైనట్టు చూసింది. తల్లివంక కోపంగా చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. మరో రోజు రాఖీ పౌర్ణమి. టీవీలో అన్నలకి అక్కా చెల్లెళ్ళు రాఖీ కట్టడం చూసింది. మమ్మీ, డాడీ రారు సరే, నేనొక్కర్తినే ఉన్నాను. పోనీ నాకు తమ్ముడు కావాలి, తెచ్చి ఆడుకుంటాను. రాఖీ కట్టాలి. ఆ బొమ్మలన్నీ ఇస్తాను, మేమిద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం. నాకెవ్వరూ లేరు మమ్మీ, బోర్ కొడుతోంది. చిన్నప్పుడేమో నీకు బ్రదర్స్ ఉన్నారు, మీరంతా సరదాగా ఆడుకునేవారు. నాకొద్దా మరి? అడిగింది శృతి. తమ్ముడెలా వస్తాడే, అదేమన్నా బొమ్మ కొనివ్వడానికి? నవ్వుతూ అంది కీర్తన. ఏ, నీ పొట్టలోంచే కదా వస్తారు పాపాయిలు? నేను టీవీలో చూశానుగా. ఒక పాప వాళ్ళ అమ్మ పొట్టని చేత్తో పట్టుకుని ఇలా చూసింది. తర్వాత కొన్నాళ్ళకి ఒక బుజ్జి పాపాయిని ఒళ్ళో పడుకోపెట్టింది. కీర్తన ఆ మాటలకి నిస్సహాయంగా చూసింది. పాపాయిలలా పొట్టలో నుంచి వచ్చేయరు. డాడీ లేకుండా పాపాయిలు రారు. శృతి ఆశ్చర్యంగా అర్థం కానట్టుగా చూసింది. సరే అయితే ఇంకో డాడీని తీసుకురా మమ్మీ. బావుందమ్మా, చాలా బాగుంది నీ వరస. తల్లి, ఇంకో డాడీ నాకు మొగుడవ్వచ్చు గాని నీకు డాడీ కాలేరే. అబ్బబ్బబ్బా, ఎలా చెప్పాలో నీకు. కీర్తన మనసులో విసుక్కుంది. శృతి, అదంతా జరిగే పని కాదు గాని ఊరికే పిచ్చి మాటలు మాట్లాడకింకా. అయితే డాడీ ఉన్నప్పుడే ఇంకో పాపాయిని తేవాల్సింది. ఈ పాటికి నాతో చక్కగా ఆడుకునేది కదా. అప్పుడెందుకు ఊరుకున్నావు? అందరికీ 2-3 పిల్లలుంటారు. సరే సరే, ఈ ఉద్యోగాలతో ఒంటరిగా ఒక పాపాయిని పెంచేసరికి తాతలు దిగొచ్చారు. ఇంకో పిల్ల కూడానా? ఇది వరకు ఆడవాళ్లకు ఉద్యోగాలు ఉండేవి కావు. పిల్లల్ని కని సావకాశంగా పెంచేవారు. ఇప్పుడు ఆడవాళ్లకు ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని పెంచడం కష్టంగా ఉంది. కీర్తన సంజాయిషి ఇచ్చింది. ఉద్యోగం మానేయాల్సిందైతే. తప్పు నీదే అన్నట్టు అంది శృతి. అవును, ఉద్యోగం మానేసి తిక్కమొగుడుతో కాపురం చేసి ఇంకో పిల్లను కనుంటే తన పాట్లు తన గతి ఏమయ్యేది? స్వాభిమానం చంపుకుని 6 ఏళ్లు గడిపింది మారుతాడన్న భ్రమతో. ఓ 2 ఏళ్లు పిల్లలు కనే సౌలభ్యమే కుదరలేదు. జీవితంలో స్థిరపడడానికి టైం పట్టింది. కావాలనుకున్నా ఓ 1 ఏడాది పట్టింది గర్భం రావడానికి. పురుడు, చంటిపిల్ల, ఇంటి చాకిరి, భర్త సహకారం లేక ఎంత నరకం చవి చూసింది. ఉద్యోగంలో చేరాల్సిన సమయం, పిల్లని క్రష్లో ఉంచడం, తీసుకురావడం ఒకటే పని. ఎంత చేసినా తృప్తిలేని భర్త. ఆ సాధింపు, ఆ కోపాలు ప్రాణం విసుగెత్తి ఓర్పు ఆఖరు మెట్టుకు చేరాక 4 ఏళ్ల పాపతో ఇండియా వచ్చేసింది కీర్తన. భర్తకు విడాకులిచ్చి కొత్త జీవితాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే వరకు అమ్మానాన్న సహకారం ఉందిగాబట్టి నిలదొక్కుంది. మళ్లీ కొత్త ఉద్యోగం, కొత్త చోటు. పల్లెటూరు నుంచి తెచ్చుకున్న పనమ్మాయి సీతాలు సాయంతో పాపాయిని పెంచుకుంటూ ఒంటరైనా కనీసం ప్రశాంతంగా బ్రతకగలిగింది గత 2 ఏళ్ల నుంచి. ఇప్పుడు పాపకి కాస్త జ్ఞానం వచ్చి చుట్టూ ఉన్న పిల్లల్ని చూసి తెలుసుకుని వేసే ప్రశ్నలకి ఎంతో కష్టమవుతోంది కీర్తనకి సమాధానాలివ్వడం.
పాప పెద్దయ్యాక ఎలాగో తండ్రి ప్రస్తావనొచ్చి అడుగుతుందని తెలుసుగాని ఇంత చిన్నప్పుడే ఇలా నిలేస్తుందని అనుకోలేదు. నీకెలా చెప్పాలే? అబ్బబ్బబ్బబ్బా, ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? కీర్తన విలవిలలాడింది. శృతి ఈ మధ్యన చాలా మూడీగా తయారైంది. మాటలు తగ్గిచ్చేసింది. బొమ్మలతో ఆడుకోవడం మానేసింది. స్కూల్ హోంవర్క్ చేసుకుని టీవీ ముందు కూర్చుంటుంది. పలకరిస్తే 10 మాటలకు ఒక మాట బదులు చెప్తుంది. టీవీ చూడకపోతే ల్యాప్టాప్లో చూసిన దృశ్యాలే చూస్తూ కూర్చుంటుంది, తల్లి మీద అలిగినట్టుగా. ఇదివరకులాగా స్కూల్ సంగతులు, టీవీలో చూసిన దృశ్యాలు ఏ విషయమూ మాట్లాడటం లేదు. శృతి, ఏంటి అలా ఉన్నావు అని ఎన్నిసార్లు అడిగినా జవాబివ్వకుండా పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి తల్లిని మింగేసేలా చూస్తుంది. మరీ గట్టిగా ఓ రోజు అడిగితే, ఎలా ఉండాలి మరి? నాకెవరున్నారు ఆడుకోవడానికి, మాట్లాడడానికి? నువ్వు ఆఫీస్ నుంచి రాత్రయ్యాక వస్తావు, అప్పుడు నాకు నిద్ర వస్తూ ఉంటుంది. ఇంట్లో సీతాలు వంటవ్వతో ఏం మాట్లాడాలి చెప్పు? ఏ గేమ్స్ ఆడుకోవాలన్నా ఎవ్వరూ లేరు నాకు. నిజమే, ఆ అపార్ట్మెంట్స్లో శృతి ఈడు పిల్లలెవ్వరూ లేరు. కాలేజీ పిల్లలు, లేకపోతే మరీ చిన్నపిల్లలు, ఉద్యోగం చేసే అమ్మాయిలు, 3 వంతులు రిటైర్ అయిన ముసలివాళ్లు. పక్కింటి స్వీటీ అక్క దగ్గరికి కొంచెంసేపు వెళ్లొచ్చు కదమ్మా. స్వీటీ ఇంజనీరింగ్ చదువుతున్నా శృతితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. తనెప్పుడు కంప్యూటర్ ముందే కూర్చుని ఉంటుంది, లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుని ఉంటుంది. నేను వెళ్ళి ఏం చేయాలి? బాగుంది వరుస. నన్నేం చేయమంటావు? ఇప్పుడందరూ ఎవరి లైఫుల్లో వారు బిజీ. మనకి మనమే కాలక్షేపం వెతుక్కోవాలి. కీర్తనకు శృతి ఒంటరితనం అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అసలు ఆ సీడీ చూపించి తప్పు చేశానా అనుకుంటూ ఉంటుంది. శృతి, నీకు ఆడుకోవడానికి తమ్ముడు కావాలా, చెల్లాయి కావాలా? ఒకరోజు ఆఫీస్ నుంచొచ్చి తనతో మాట్లాడకుండా అలకసాగిస్తున్న శృతిని పక్కన కూర్చోపెట్టుకుని మరీ అడిగింది. శృతి కళ్లల్లో మెరుపు. తల్లి కడుపు వైపు చూసి, నిజంగా పాపాయి వస్తుందా? ఆశగా తల్లి పొట్ట మీద చెయ్యి వేసింది. కీర్తన, చెప్పు మరి, తమ్ముడు కావాలా, చెల్లయ్యా? ఒక్క క్షణం ఆలోచించి శృతి, చెల్లెలొద్దు, తమ్ముడైతే రాఖీ కట్టొచ్చు. ఆడపిల్లనైనా నేనున్నానుగా, తమ్ముడే కావాలి. ఎప్పుడొస్తాడు మమ్మీ తమ్ముడు? ఆశగా అడిగింది. వస్తాడు, అడిగిన వెంటనే రారు పాపాయిలు, టైం పడుతుంది. మమ్మీ, నిజంగానే అంటున్నావా? ప్రామిస్? కూతురు చేతిలో చెయ్యి వేసి, ప్రామిస్. మరింక నువ్వు సంతోషంగా ఉండాలి. తమ్ముడొచ్చాక నువ్వు బాగా చూసుకోవాలి, ఆడించాలి. నేనింట్లో లేనప్పుడు సీతాలు సాయంతో నువ్వే చూసుకోవాలి మరి. ఓ ఎస్, అన్నీ నేనే చేస్తా. పాలు పడతాను, బొమ్మలన్నీ ఇచ్చేసి ఆడిస్తాను, రాఖీ కూడా కడతాను సంబరంగా అంది శృతి. కూతురు మోహంలో ఆనందం చూశాక తన నిర్ణయం సరైందేననిపించింది కీర్తనకి. 6 నెలల తర్వాత ఒక ఉదయం కారులో వెళ్లి 3 ఏళ్ల బాబుని వెంటపెట్టుకొచ్చింది కీర్తన. శృతి సంభ్రమంగా చూసి, చిన్ని పాపాయి కాదా? ఇంత పెద్ద బాబా? నువ్వు ఒళ్ళో పడుకోబెట్టుకుని వస్తావనుకున్నాను మమ్మీ అంది ఆశ్చర్యంగా. నీతో వెంటనే ఆడుకుంటాడని పెద్ద బాబుని తెచ్చాను. నిన్ను ఇప్పుడే వీడు అక్క అంటాడు, నీతో ఇప్పుడే ఆడుకుంటాడు కూడాను చక్కగా. రా, ఇలా రా, ఇలా రా మరి అంటూ శృతిని పక్కన కూర్చోపెట్టుకుని బాబు చెయ్యి చేతిలో పెట్టింది. బితుకు బితుకుమంటూ కొత్త చోటుని వింతగా చూస్తూ పెద్ద కళ్ళని అమాయకంగా అటూ ఇటూ తిప్పుతున్న బాబుని చూసి, అమ్మా, ముద్దుగా ఉన్నాడు కదమ్మా. బాగున్నాడు, కానీ సన్నగా ఉన్నాడమ్మా. అమ్మో, ఎంత పెద్ద జుత్తో అంది సంభ్రమంగా. మన ఇంటికొచ్చాడు గదమ్మా, మనం బాగా చూసుకుంటే చక్కగా బొద్దుగా ముద్దుగా తయారవుతాడు. సరే, మంచి పేరు పెట్టు మరి. చిన్ని కృష్ణుల్లా ఉన్నాడు మమ్మీ, వంశీ అందామా? మంచి పేరు, అలాగే పిలుద్దాం. రా మరి, ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాబుతో మాట్లాడు. శృతి అపురూపంగా బాబుని ఒళ్ళో పెట్టుకుని, వంశీ, నీ పేరు బాగుందా? నన్ను అక్క అనువు
అంటూ బాబుతో మాటల్లో పడిపోయింది. ఆ కళ్లల్లో మెరుపు, ఆనందం చూసి కీర్తన నిశ్చింతగా నిట్టూర్చింది. శృతి, సారీరా. నీకైతే నేను ఆ చెట్లు, చేమలు, పువ్వులు, పళ్ల తోటలు, ఆవుదూడలు, ఉడతలు, చిలకల పక్షిగూళ్ళు, చిలక కొరికిన జామపళ్ల రుచి, ఆడుకునేందుకు కజిన్స్ని ఎవ్వర్నీ తెచ్చివ్వలేనురా. మేము గడిపిన మా బాల్యాన్ని మీకివ్వలేని మమ్మల్ని క్షమించమ్మా. నీకియ్యగలిగింది ఇంతే తల్లి అనుకుంది కీర్తన. కథామంజరి శ్రావ్య సంచిక జూలై 2021. కథ ఆపాత మధురం. రచన శ్రీమతి డి. కామేశ్వరి. చదివినది శ్రీమతి అయ్యగారి వసంతలక్ష్మి.